అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. రీసెంట్‌గా చూస్తుంటే వీధి కుక్కల పట్ల చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా. ఎక్కువగా తెలంగాణలో చూసాం రీసెంట్‌గా 500 కుక్కల్ని హన్మకొండలో పాయిజన్ చేసి పాతిపెట్టేశారు. మళ్ళీ అది గ్రేట్‌గా రోడ్డు మీద పడుకోబెట్టి ఫోటోస్ దిగారు. సర్పంచులు వాళ్ళ గ్రామస్తులకి మాటిచ్చారంట. ఎలక్షన్స్‌కి ముందు కుక్కలు లేకుండా చేస్తాము అని. అంటే ఎలాంటి ప్రామిస్ చేస్తారు అని నా క్వెషను. ఏదైనా మహిళలకి రక్షణ కల్పిస్తాము, సరైనటువంటి ఏదైనా సౌకర్యాలు కల్పిస్తాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కానీ, విద్య పట్ల విద్యార్థులకు కానీ, మహిళల రక్షణ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, ఆ రోడ్లు సక్రమంగా ఒక్కటి ఉండదు. ఎక్కడ కూడా ఉండదు. గుంటలు గుంటలు ఏదో అలా ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. అనునిత్యం యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ సెకండ్ మనం నోటీస్ చేయం కానీ మర్డర్స్ జరుగుతూనే ఉంటుంది. సూసైడ్ కేసెస్, యాక్సిడెంట్స్ ఇలా రకరకాలుగా డెత్స్ అనేవి రికార్డ్ అవుతూనే ఉంటుంది. సో ఇవన్నీ పక్కకు పెట్టి ఎక్కడ ఫోకస్ చేయాలి? కరెక్టే, వీధి కుక్కలు కరిస్తే ర్యాబీస్ అంటే అన్ని కుక్కలు కరిస్తే ర్యాబీస్ రాదు. పిచ్చి పట్టినా అంటే కుక్క కరిస్తుంది, మనం నోటీస్ చేయలేము, భయం ఉంటుంది సహజంగా. అందరూ జంతు ప్రేమికులు ఉండరు. దీనికి ఒక సొల్యూషన్ అనేది గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుని కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందండి, రేపొద్దున కుక్క అంటే ఇలా ఉంటుంది అని బుక్స్లోనో లేకపోతే ఫొటోస్లోనో చూపించుకోవాల్సి వస్తుంది. ఎక్స్టింట్ లాగా అయిపోతుంది అనమాట. అంటే కళ్ళకి ఎక్కడ వెతికినా కూడా కనబడదు. ఒకప్పుడు ఈ జంతువు ఉండేది, ఇలా రోడ్లో ఇలా ఉండేది అని చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత అవసరమా? ఒకప్పుడు మన వాళ్ళు అంటే మన పూర్వీకులు జీవించలేదా 100 సంవత్సరాల పైన? అప్పుడు వీధి కుక్కలు ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఇదే సమస్యలు కూడా ఉండేవి కదా. అంటే అప్పుడు అంత ఆహారం పెట్టేవాళ్ళు, కాపలాగా ఇంటి ముందర కానీ, పొలాలకు కానీ, వాళ్ళ ఆఫీసులకు కానీ, లేకపోతే వ్యాపారం స్థలంలో కానీ కాపలాగా అంత ఆహారం పెడితే అది నమ్మకంగా, విశ్వాసంగా ఉండేవి. ఇంత సమస్య లేదే. ఇప్పుడు జనాలకి క్రియాలిటీ ఎక్కువైపోయింది. పిచ్చోళ్ళలాగా ఫోన్లు చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్నారు. అట్లే ఫోన్ చూసుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. మైండ్ అనేది దొబ్బేసింది. క్రియాలిటీ పెరిగిపోయింది, సైకోయిజం పెరిగిపోయింది. భర్తలు భార్యలను చంపుతున్నారు, భార్యలు భర్తలను చంపుకుంటున్నారు. ఇంకా వీధి కుక్క వాళ్ళ కళ్ళకి ఒక ప్రాణం ఉన్న జీవిలాగా ఎందుకు కనిపిస్తుంది? మళ్ళీ వాళ్ళకి అందరూ సపోర్ట్ అనమాట. కొంచెమన్నా సెన్సిబుల్గా మాట్లాడి ఆలోచించండి దయచేసి. కొంచెం మానవత్వంతో ప్రవర్తించండి.